శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క విశ్వావసునామ సంవత్సర 2025 మార్చి 29 నుండి మొదలు పెడితే మళ్ళీ 2026 మార్చి 28 వరకు వచ్చే ఈ తెలుగు నూతన సంవత్సరంలో వచ్చినటువంటి సంవత్సర రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మకర రాశి వారు ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రం మరియు ధనిష్ట 1, 2 పాదాలకు జన్మించిన మీరు మకర రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ విశ్వావసునామ సంవత్సర శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి చూద్దాం. వ్యాపారస్తులకి చాలా యోగకారంగా ఉంటుంది. ఈ యూనివర్సిటీస్లో చదివే వాళ్ళు, మాస్టర్ డిగ్రీస్ చేసేవాళ్ళు, రీసెర్చ్ చేసేవాళ్ళు, లేదా సైంటిస్టులకి, కళాకారులకి, వీళ్ళకందరికీ కూడా చాలా అద్భుతం. చదువు పుట్టలుగా ఉన్నటువంటి చదువుని నమ్ముకున్న వాళ్ళకి అందరికీ కూడా ఈ సంవత్సరం మకర రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. సంతాన యోగం అని కూడా చెప్పచ్చు. పుత్రవృద్ధి, స్వజన మిత్ర యోగం, ప్రభువుల అనుకూలత, షష్టమ గురువు ఒకటి శత్రు జ్ఞాన బాధలు, అప్పుడు గురువు వచ్చేసి శత్రువులు ఉండడం వల్ల చోర రోగ బాధ్యాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కార్తీక మార్గశిరములందు సప్తమ గురు మళ్ళీ మారుతున్నాడు, అంటే అనుకూల పరిస్థితులు వస్తాయి. చైత్ర వైశాఖములందు తృతీయ రాహువు, భాగ్యకేతు ఒకటచే తలచిన కార్యాలన్నీ నెరవేరుతాయి. ఈ సంవత్సరము మకర రాశి వారికి ఒక రకంగా జాక్పాట్ అని కూడా చెప్పచ్చు. వ్యాపారస్తులకి డెడ్ స్టాక్స్ అన్ని క్లియర్ అయిపోయి యోగంగా ఉంటారు. ఉద్యోగస్తులు మీరు కోరుకున్న చోట భార్యాభర్తల మధ్య సఖ్యత లోపంగా ఉన్న వాళ్ళు సఖ్యత పొందారు. విడిపోయిన భార్యాభర్తలు కూడా కలుస్తారండి. అది యొక్క సంవత్సరంలో ఉన్నటువంటి గొప్పతనం. అనుకూలత పెరుగుతుంది, బాగా పెరుగుతుంది అని కూడా చెప్పచ్చు. చివరి 3 మాసంలో మరింత గొప్పగా ఉంటుందని కూడా చెప్పచ్చు. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి సంవత్సర ఆరంభం నుండి ఆషాఢ బహుళం వరకు జన్మతారయందు కేతు సంచరిస్తున్నారు. ధనిష్ట వారికి ఆషాఢ బహుళం నుండి సంవత్సరాంతం వరకు నైదన తారయందు కేతు సంచరిస్తున్నారు. మొత్తం మీద మీరు ఆరోగ్యపరంగా కాస్త జాగ్రత్త ఉండాలి అని కూడా చెప్పడం జరుగుతుంది. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త అని కూడా చెప్పడం జరుగుతుంది. ఓవరాల్ దైవ బలం, గ్రహ బలం అనుకూలంగా ఉంది. నూతన వాహన యోగం, గృహ యోగం, రియల్ ఎస్టేట్ రంగం వారికి చాలా బాగుంది అని కూడా చెప్పచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలో ఇనుము లేదా ఈ యొక్క ఇసుక, కంకర, ఇటుకరాలు, దానికి సంబంధించిన మెటీరియల్స్, ఈ యొక్క ఆయిల్, బెవరేజ్ అవన్నీ కూడా మీకు చాలా కలిసి వస్తుంది. ఇవన్నీ కూడా లిక్విడ్ ఐటమ్గా ఉన్న వ్యాపారం ఉన్న వాళ్ళకందరికీ కూడా ఇది యోగం అని కూడా చెప్పడం జరుగుతుంది.